నమస్తే, అంతరార్థానికి స్వాగతం. బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు ఇటీవల ₹1,00,000 దాకా చేరింది. 95,000 రూపాయలకు ఇటువటుగా ఉంటుంది, హెచ్చు తగ్గుడు. అయితే తమ దగ్గర ఒక 10 గ్రాములు బంగారం ఉన్న వాళ్ళు లక్షాధికారులు మా దగ్గర ₹1,00,000 ఉంది కదా అని ఒక పక్క చూస్తుంటే ఆ తడుకులు బెడుకులు చూసి ఇంకొందరు పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, తర్వాత కొన్ని శుభకార్యాలు వగైరా ఉన్నాయి, బంగారం కొనాలంటే ఇట్లా పెరిగిపోతుంది, ఇంకెంత పెరిగిపోతుంది, తొందరపడి కొనాల్సిన అవసరం ఉందా? దీన్ని ఆసరాగా మాధ్యమాల్లో బంగారం ధర విపరీతంగా పెరుగుతుందనో పెరగదనో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కనుక ఇక్కడ అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, పెరగనుందా 2025 సంవత్సరంలో అనేక జాతీయ అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ధరను ప్రభావితం చేస్తుందని మనకు తెలుసు. కనుక అవి ఏంటి అనేది ఒక రకంగా మౌలిక అంశాలు మనం తెలుసుకున్నట్టయితే నిజంగా పెరుగుతుందా లేదా అని ఎవరైనా చెప్పినా తెలుసుకోవచ్చు మనం. ఈ వీడియో ప్రయత్నం అదే. దీన్ని చివరి దాకా చూడండి. ఏ వస్తువుకైనా ధర ఎందుకు పెరుగుతుంది? అది సరఫరా ఎంత ఉంది, దానికి డిమాండ్ ఎంత ఉంది. డిమాండ్ అంటే కొనుగోలు చేసేవారు, కొనుగోలు శక్తి ఉన్న వాళ్ళు, కొనాలి అనుకున్న వాళ్ళు కొనాలి అని అనుకుంటారు, కానీ కొనుగోలు శక్తి లేకుండా ఉంటే అది డిమాండ్ కాదు. ఎంత డిమాండ్ ఉంది, ఎంత సరఫరా ఉంది, తర్వాత ఈ సరఫరాను డిమాండ్ను ఏవి ప్రభావితం చేస్తున్నాయి ఎప్పుడు అనేటువంటి విషయాలను బట్టి ధర నిర్ధారితం అవుతుంది. ఇప్పుడు 1,00,000 వచ్చి 95,000 దాకా ఉండి ఇటువటుగా ఉంది కదా, ఇంకా పెరిగిపోతుందని చూడడానికి ఈ సరఫరా ఎంత ఉంది, డిమాండ్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం. సరఫరా ఎంత ఉంది? మన భూగోళం పైన అనాదిగా ఇప్పటిదాకా బంగారం గనుల నుంచి తవ్వి తీసింది ఎంత? దానికి ఒక పరిమితంగానే ఉంటుంది కదా బంగారం. ఎంత అంటే 2,16,265 టన్నులు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ భూమిపైన బంగారం ఇంతకు మించి వీల్లేదు. 2,16,265 టన్నులు. అబ్బా, అంత ఎక్కువ ఉంటుందా? ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అని చెప్పడానికి ఈ పరిమాణాన్ని మనం ఎట్లా చెప్తాం? మీరు ఒక 5-6 అంతస్తుల భవనం, 22 మీటర్ల ఎత్తు, 22 మీటర్లు అన్ని దిక్కుల ఒక ఘన పరిమాణంలో క్యూబ్ లాగా చేస్తే ఈ బంగారాన్ని ఆ 22 మీటర్లో అమరిపోతుందట. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం అంతా ఒక దగ్గర తెచ్చి కుప్పగా పెడితే ఒక దిమ్మెగా చూస్తే అది 22 మీటర్లు ఉంటుంది. సరే, బంగారాన్ని మనం తీగలాగా సాగతిద్దాం. ఎంత తీగ? సన్నటి తీగ, 5 మైక్రాన్లు. 5 మైక్రాన్ల తీగగా మనం కనుక బంగారాన్ని తయారు చేసినట్టయి మొత్తం భూగోళాన్ని చుట్టుతూ పోతే అది 11.2 మిలియన్ టైమ్స్ అని రాశారు. అంటే 1,12,00,000 సార్లు భూమి చుట్టూ మనం బంగారాన్ని 5 మైక్రాన్ల స్థాయి తీగతో చుట్టొచ్చు. అంత పెద్దగా ఉన్నది బంగారం. అయితే ఈ బంగారము సాలిన ఎంత ఉత్పత్తి అవుతుంది? మొత్తం ప్రపంచం మీద మనం తీసుకున్న తర్వాత భారతదేశానికి వద్దాం. 3,300 నుంచి 3,750 టన్నులు 2020-24లో మనం చూస్తే ఉత్పత్తి అవుతున్నటువంటిది. అంతకుమించి సాలిన బంగారం రాదు. బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఎవరి దగ్గర ఎక్కువ ఉంది బంగారము? అమెరికాలో. అమెరికాలో ఎక్కడ? మన కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ కదా, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ దగ్గర ఉన్నటువంటి బంగారం 8,133.46 టన్నులు. మరి భారతదేశంలో ఎంత ఉంది? 879 టన్నులు. అంటే 10వ వంతు ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నది. మిగతా దేశాలు, జర్మనీలో అది 2వ స్థానంలో ఉన్నట్టయితే అక్కడ ఉన్నది అమెరికాలో ఉన్న దాంట్లో సగానికంటే తక్కువగా ఉన్నది 2వ స్థానంలో ఉంది. అంటే అమెరికాలో అతి ఎక్కువగా ఉన్నట్టు కదా. జర్మనీలో 3,351.53 టన్నులు, ఇటలీలో 2,451.84 టన్నులు, ఫ్రాన్స్లో 2,436.94 టన్నులు, చైనా, మనం చైనాతో పోల్చుకుంటుంటాము, మన దగ్గర 879 టన్నులు ఉంటే చైనాలో 2,264.32 టన్నులు ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటిది. ఇట్లా మనం చూస్తూ పోతే కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంది. అతి ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకు
అమెరికా బ్యాంకులో ఉంది, మన దగ్గర తక్కువ ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇది వాస్తవం కాదు. భారతదేశంలో బంగారం ఎంత ఉంది అంటే ఏటా మనం 2023-24లో 802 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. బంగారం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది భారతదేశంలో. ఎందుకంటే భారతదేశంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది 1.5, 1.4 టన్నులు మాత్రమే. అంటే మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి బంగారంలో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది 0.03 నుంచి 0.05% వరకే. కనుక బంగారం 90% మనము విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 15 ఏళ్ల లెక్కలు తీస్తే 12,006 టన్నులు దిగుమతి చేసుకుంటే. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాము? ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. నగల కోసం, జ్యువెలరీ కోసము, ఆభరణాల కోసము 70% భారతదేశంలో ఉపయోగం. తర్వాత మిగతాది 3,310 బార్ల లాగా 30% బంగారాన్ని మనము పెట్టుబడిగా పెడితే బాగా నమ్మకమైనటువంటి ఆస్తి కనుక దాని ధర పెరిగి లాభాలు వస్తాయనేటిది. ఈ విషయాన్ని మనం తర్వాత చూద్దాం. కానీ మరి భారతదేశంలో బంగారం తక్కువగా ఉందా? ఇక్కడ రిజర్వ్ బ్యాంకులో అంత తక్కువ ఉన్నట్టు మనకు కనిపిస్తుంటే కాదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో 30,000 టన్నులు భారతదేశంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర అంత మాత్రమే ఉంది. రిజర్వ్ బ్యాంకు ఎక్కువగా కొంటూ పోటీ పడుతున్నది, దానితోటి ధర పెరుగుతుంది. ఆ విషయాన్ని చూద్దాం మనం. అయితే 30,000 టన్నులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని స్థాయిలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర బంగారం అత్యధికంగా ఉన్నది భారతదేశంలోనే. అట్లంటే పెద్ద శ్రీమంతుల దగ్గర ఉన్నదని కాదు. బీదలైనా ఎవరైనా గుడిసెలలో ఉన్న వాళ్ళ దగ్గర అయినా 1 గ్రాము మన సాంస్కృతిక కారణాల ఆధారంగా ఉంది కనుక మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో 14% భారతదేశంలోనే ఉన్నది. మనది బంగారు భారతదేశం. తర్వాత ఈ రిజర్వ్ బ్యాంకులు, కేంద్ర బ్యాంకుల్లో ఇంత ఉంది. వేరే దేశాల బ్యాంకులు, మన రిజర్వ్ బ్యాంక్ కాదు. ఇంత గొప్పగా అని చెప్తే మన దేవాలయాల్లో సౌత్ ఇండియాలో 5,000 టన్నులు ఉన్నదట. ప్రజల దగ్గర 30,000 టన్నులు ఉంటే దాని విలువ ఎంతో తెలుసా? $3.2 ట్రిలియన్. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 3,20,000 కోట్ల డాలర్లకు విలువైనటువంటి బంగారం భారతదేశంలో ప్రజల దగ్గర ఉంది. ఇది మన రూపాయల్లో లెక్కేస్తే 275.2 275,20,000 కోట్ల విలువైన బంగారం ప్రజల దగ్గర ఉంది. మార్కెట్ రీత్యా చూస్తే చైనా తర్వాత భారతదేశంలో అతి ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటిది. నిలువల దృష్ట్యా చూస్తే భారతదేశంలోనే ప్రజల దగ్గర అత్యధికంగా బంగారం ఉంది. ఇది తెలుసుకున్న తర్వాత మనము బంగారం ఎందుకు ఇంత డిమాండ్ ఉంది మనం ముందే అనుకున్నాం. భారతదేశ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సాంస్కృతిక కారణాలు, పెళ్ళిళ్ళు, పండుగలు, అసలు కొన్నిసార్లు ధనత్రయోదశి, ధన్తేరస్ అంటారు, అట్లా దీపావళి, ఆ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలి. పెళ్ళిళ్ళు అయితే బంగారం కొనాలి. ఈ పెళ్ళిళ్ళప్పుడు కొనే బంగారమే మొత్తం బంగారంలో 50% పెళ్ళిళ్ళ కోసమే కొంటుంటారు. అట్లా కాకుండా మన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మన దగ్గర కొంత బంగారం ఉండాలి, బంగారం ఉంటుంది మన డబ్బులతో సమానం కనుక మన దగ్గర ఉండాలనేటువంటి ఆశతో కూడా 30% వరకు ఆ కారణం చేత కూడా బంగారానికి డిమాండ్ మన భారతదేశంలో ఉంది. అది కాకుండా ఇతరత్రా కూడా బంగారం అవసరాలు, పారిశ్రామిక అవసరాలు ఉంటాయి, అవి చాలా తక్కువనే. అవన్నీ కూడా బంగారం డిమాండ్కి కారణం. అయితే మరి ధరలు ఎక్కువ తక్కువ ఉండడానికి కారణం ఏంటి? మొదటిది మనం అనుకున్నది ఈ కొరత, పరిమితమైనటువంటి సప్లై ఉన్నట్టే లెక్క. తర్వాత దానికి ఉన్నటువంటి విలువ, రిజర్వ్ బ్యాంక్ పడుతున్నటువంటి పోటీ, అంతర్జాతీయంగా ఉన్న ధరలు. మన దిగుమతి చేసుకుంటాం కనుక అక్కడ ఎంత ఔన్స్ అంటే 28 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ కదా, $3,200, $3,300 దాకా చేరింది. అయితే ఇప్పుడు మనకు జేపీ మోర్గాన్ లాంటి కొన్ని సంస్థలు ఏం చెప్తున్నాయంటే అది $4,000 ఔన్స్ లాగా పెరిగేటట్టుంది 2025లో అని చెప్తున్నారు. అంటే ఈ భౌగోళిక
పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధాలు, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. తరువాత ఇది ప్రపంచ ధరలు అంటున్నాము. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అక్కడ రేట్లు తగ్గించడము, వాళ్ళ వడ్డీ రేట్లు అవి తగ్గించడం, పెంచడము, స్టాక్ మార్కెట్ పైన ఉండేటువంటి ప్రభావము, డాలర్ల విలువ ఎంత ఉంటుంది. మనం డాలరు విలువ పెరిగితే కొనుగోలు చేసుకోవాలంటే, దిగుమతి చేసుకోవాలంటే మనం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది కదా. అక్కడ ధర పైన ఇక్కడ భారతదేశంలో వేసేటువంటి దిగుమతి సుంకాలు ఉంటాయి. ఆ దిగుమతి సుంకాలు ధరను పెంచుతాయి కదా. కాకపోతే గత 2-3 ఏళ్ళుగా దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించడం జరిగింది భారతదేశంలో. తర్వాత విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కొంత వ్యక్తిగతంగా కూడా ఏం పన్నులు చెల్లించకుండా ఓ పరిమితి మేరకు తెచ్చుకునేటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వం కలిగించింది. ఈ కారణం చేత స్మగుల్ చేయడము, అంటే దొంగచాటుగా బంగారం తెచ్చుకున్నటువంటిది తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే ధరల్లో అక్కడ ఇక్కడ అంత పెద్ద వ్యత్యాసం లేకుండా, వ్యత్యాసం అయితే ఉంది కానీ అంత లేకుండా తగ్గింది. ఆ వ్యత్యాసం తగ్గింది. అంటే ఇక్కడ ప్రభుత్వ విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధానాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, అమెరికా లాంటి పెద్ద దేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, మన దేశంలో ద్రవ్యోల్బణము, ఇవన్నీ కాకుండా పెళ్ళిళ్ళ కాలము, సాంస్కృతిక కారణాలు, ఇవన్నీ కారణాల చేత ధరలపైన ప్రభావం చూపుతుంది. నేను పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పడం లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళ కాలం ఉంది, పెళ్ళిళ్ళకైతే కొనాలి కదా, కనుక ఇప్పుడున్న దానికంటే పెరిగేటువంటి సూచన, పెరిగే ప్రమాదమా అవకాశమా, కొందరికి అవకాశం కొందరికి ప్రమాదం, అది ఉన్నది. అట్లాగే వడ్డీ రేట్లు బ్యాంకులో పెడితే రిపో రేట్లు ఏదో తగ్గిస్తూ పోతే తెచ్చుకున్నటువంటి అప్పుల కొద్దిగా తగ్గుతుందని చెప్పినా కూడా, ఇంకొక వీడియోలో మనం చెప్పుకున్నాము, డిపాజిట్ల పైన తగ్గుతున్నది, బంగారంలో పెడితే మంచి కదా. ఇట్లా అనేక రకాలుగా, ఇది మాత్రం ఒక 30% వరకే మన దగ్గర తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రభావం చూపించేది. ఈ సాంస్కృతిక కారణాలు ఎక్కువ. తర్వాత ధరలు పెరుగుతున్నాయా, ఇంకా పెరగనున్నాయా అనేటువంటి భయము, ఆందోళనతో కొనుగోలు చేసేటువంటి డిమాండ్ పెరగడం వల్ల దానికి అనుగుణంగా సప్లై లేని కారణంగా ధరలు పెరుగుతాయి. అయితే మొత్తం మీద చూసినట్టయితే రానున్న కాలంలో కొంత ధరలు మాత్రం తగ్గే విధంగా కనిపించగలిగి, పెరిగే విధంగానే ఉన్నాయి. పెరుగుతాయా తగ్గుతాయా అంటే మీరందరూ ఇదే విధంగా ఆలోచించి మన దగ్గర నిల్వలు ఎంత, మన డిమాండ్ ఎంత ఆలోచించి మీరే నిర్ణయించవచ్చు. అంతేకాని ఎవరో చెప్పడం కానీ, లేకపోతే ఆకర్షించడానికి కానీ బాగా పెరుగుతున్నాయని భయపెట్టడం, లేదా తగ్గుతున్నాయని పెట్టడము, అది సరి అయింది కాదు. ఈ ఆధారంగా మీరే ధరలు పెరుగుతాయా లేదా అని, పెరగనున్నట్టుగానే ఉన్నాయి, దాని విలువ మాత్రం పడిపోదు. ఒక స్థాయికి చేరిన తర్వాత మరీ అంతగా తగ్గవు. అవసరాలు అయితే మనకు ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే సాలిన ఇంత పెద్ద మొత్తంలో మనం దిగుమతి చేసుకుంటున్నాము, పెళ్ళిళ్ళప్పుడు వగైరా మనం కొనుగోలు చేస్తున్నాము. కనుక దాని కొన్ని డిమాండ్ని బట్టి ఈ బంగారమే. భారతదేశము ఇంత పెద్ద బంగారంతో ఇది బంగారు దేశమే. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది ఉచితమే, కానీ మాకు అది బంగారం అంత విలువ. దాన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించి ఇట్లాంటి అనేక వీడియోలు ఇంకా తరచుగా మీకు సమర్పించి వీలు చేయడానికి మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.